హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనీష్కి వివాహం జరిగింది, కానీ మొదటి రాత్రి ఆ అమ్మాయి ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. మళ్ళీ కొన్ని రోజులకు మరో అమ్మాయితో వివాహం జరిగింది. ఆ అమ్మాయి కూడా అలాగే వెళ్ళిపోయింది. ఆ తర్వాత ముచ్చటగా మూడో పెళ్లి కూడా చేశారు. ఆ అమ్మాయి కూడా మొదటి రాత్రి ఇంట్లో నుండి పారిపోయింది. దీంతో ఏమీ అర్థం కాని అబ్బాయి తల్లి ఆశ్చర్యపోయింది. అలాగే ఆలోచనలో పడింది. ఎందుకు వచ్చిన కోడళ్ళు అందరూ మొదటి రాత్రి వెళ్ళిపోతున్నారు అని భయపడింది కూడా. అసలు తన కొడుకు దగ్గర వాళ్ళు ఎందుకు ఉండలేకపోతున్నారు? తన కొడుకు వారిని ఏమంటున్నారు అని ఆలోచిస్తూ ఉంటుంది. అయితే ఆ అబ్బాయి తల్లి ధైర్యం చేసి చివరి ప్రయత్నంగా 4వ పెళ్లి చేసింది. 4వ పెళ్లి చేసిన ఉపయోగం లేకుండా ఆ అమ్మాయి కూడా క్షణం కూడా అక్కడ ఉండలేక వెళ్ళిపోయింది. అబ్బాయి తల్లి ఎందుకిలా జరుగుతుంది? ఎన్ని పెళ్ళిళ్ళు చేసినా ఒక్కరు కూడా ఇక్కడ ఉండటం లేదు అని తానే స్వయంగా తన కొడుకు గదిలోకి వెళ్ళి చూసింది. కానీ ఆ తర్వాత జరిగిన సంఘటనకి ఆమె కూడా గదిలో నుండి చాలా గట్టిగా అరుస్తూ కేకలు వేస్తూ బయటకు వచ్చింది. అయితే ఆమె కొడుకు గదిలో తాను ఏం చూసింది? ఎందుకు అతను ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా ప్రతి అమ్మాయి తన దగ్గర నుండి పారిపోతుంది? అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలి అంటే చివరి వరకు చూడాలి. రాజలక్ష్మి అనే ఒక మహిళకు మనీష్ అనే ఒక కొడుకు ఉన్నాడు. అలాగే నేహ అనే కూతురు ఉంది. రాజలక్ష్మి భర్త చనిపోవడంతో తన పిల్లలని తనే పెంచుతూ చూసుకుంటూ వస్తుంది. నేహ ఆడపిల్ల కావడంతో తన వివాహం ముందుగా జరిపించాలని ఒక మంచి సంబంధం చూసి నేహకి వివాహం చేస్తుంది. అలా నేహ వివాహం జరిగిన తర్వాత తన కొడుకు అయిన మనీష్కి కూడా వివాహం చేయాలని అనుకుంటుంది. మనీష్ చాలా మంచి అబ్బాయి, చూడటానికి చాలా అందంగా ఉంటాడు. అలాగే మంచి జాబ్ చేస్తూ ఉంటాడు. అతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. తన సంవత్సరం ప్యాకేజీ వచ్చేసి 26 లక్షలు. మనీష్ చాలా సైలెంట్గా ఉంటాడు. అందరితో అవసరమైతే తప్ప మాట్లాడడు. చాలా బాధ్యతగా ఉంటాడు కూడా. అలాగే తన కొలీగ్స్తో తన అందాన్ని గురించి చెప్తూ గర్వపడుతూ ఉంటాడు. అలాగే తన అందాన్ని రోజు తను చూసుకుని మురిసిపోతూ ఉంటాడు. అలాగే ఎవరిని చూసినా కూడా నా అందానికి నా తెలివితేటలకు తక్కువే అన్నట్టుగా మాట్లాడుతాడు. అలాగే మనీష్ ధరించే బట్టలు చాలా ఖరీదైనవిగా ఉంటాయి. అతడికి ఖరీదైన గడియారం పెట్టుకోవడం అన్నా, ఖరీదైన బూట్లు వేసుకోవడం అన్నా, ఖరీదైన బట్టలు వేసుకోవడం అన్నా చాలా సరదా. అలా తన చెల్లి నేహాను కూడా చాలా బాగా చూసుకునేవాడు. తనకి సంబంధించిన బాధ్యతలు అన్నీ తన చెల్లికి తీర్చేవాడు. మనీష్ తన తల్లితో గాని చెల్లితో గాని మర్యాదపూర్వకంగా ఉంటాడు. మనీష్కి ఎక్కువ స్నేహితులు కూడా ఉండరు. అలాగే అతని పని అతను చేసుకుంటూ ఉంటాడు. దీంతో మనీష్కి వివాహం చేయాలని రాజలక్ష్మి అనుకుంది. అలా సంబంధాలు చూస్తూ ఉండగా నేహా ఫ్రెండ్ అయిన ఒక అమ్మాయితో మనీష్కి వివాహం నిశ్చయమవుతుంది. ఆ తర్వాత ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. పైగా ఆ అమ్మాయి వాళ్ళు బాగా డబ్బు ఉన్నవాళ్ళు. అప్పుడు మనీష్ పెళ్ళి చాలా ఘనంగా జరిగింది. ఆ రోజు మనీష్ పెళ్ళి జరిగిన మొదటి రోజు అవటంతో ఆ అమ్మాయిని మనీష్ గదికి పంపగా అప్పుడు కాసేపటికి ఆ అమ్మాయి గట్టిగా అరుస్తూ గది నుండి భయపడుతూ బయటకు వచ్చింది. అత్తగారితో మీ అబ్బాయితో నేను ఒక్క క్షణం కూడా ఉండలేను అని అంటుంది. అప్పుడు ఏం జరిగింది అని రాజలక్ష్మి అమ్మాయిని అడుగుతుంది. కానీ ఆ అమ్మాయి ఏం చెప్పకుండా తన తండ్రికి ఫోన్ చేసి నన్ను వెంటనే తీసుకొని వెళ్ళు అని చెప్పింది. ఇక ఇంట్లో ఉన్న వాళ్ళంతా మనీష్ని అడగగా మనీష్ మాత్రం ఏం చెప్పడు. దాంతో వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందా, ఏమై ఉంటుందా, గొడవ ఏమైనా జరిగిందా అని రాజలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత అమ్మాయి తండ్రి రాజలక్ష్మి వాళ్ళ ఇంటికి వచ్చి ఏం జరిగింది రాజలక్ష్మి గారు, మీ అబ్బాయి మా అమ్మాయిని ఏమన్నాడు అని అరుస్తూ అడుగుతాడు. ఆ తర్వాత అల్లుడని కూడా చూడకుండా మనీష్ని పొట్టుగా తిట్టేస్తాడు. దాంతో ఏం మాట్లాడని రాజలక్ష్మి కుటుంబాన్ని చూసి ఏదో తప్పు చేసి ఉంటాడు అని తన కూతుర్ని తీసుకొని వెళ్ళిపోయి విడాకులు కావాలని నోటీసు పంపించారు. కానీ మనీష్ తల్లికి ఏమాత్రం ఇష్టం లేదు. దాంతో రాజలక్ష్మి అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ తండ్రితో ఇలా మాట్లాడుతుంది. అన్నయ్య గారు, వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో నేను తప్పకుండా తెలుసుకుంటాను. మీరు వారిద్దరిని విడదీయకండి అని అంటుంది. కానీ అమ్మాయి మాత్రం మీరు ఎంత చెప్పినా నేను వినను, కనీసం అతని మొహం కూడా నేను చూడను అని అంటుంది.
అమ్మాయి మాటలతో రాజలక్ష్మి కూడా ఏం చేయాలో అర్థం కాక బాధపడుతూ ఉంటుంది. అక్కడి నుంచి నిరాశగా తన ఇంటికి వచ్చేస్తుంది రాజలక్ష్మి. అలా కొన్ని రోజులు గడిచాయి. అప్పుడు రాజలక్ష్మి ఇలా అనుకుంది, ఎలాగైనా నా కొడుకుకి ఇంకొక పెళ్లి చేయాలి అని. అలా సంబంధాలు వెతకడం మొదలుపెట్టింది. అలా ఒక మంచి సంబంధం దొరికింది. అమ్మాయి చాలా బాగా ఉంటుంది. దాంతో ఒక మంచి రోజు చూసుకొని వివాహం జరిపించారు. వివాహం మాత్రం చాలా ఘనంగా చాలా బాగా జరిగింది. కానీ వివాహం జరిగిన తర్వాత కొడుకు కోడల్ని ఇంటికి తీసుకువచ్చారు. అప్పుడు రాజలక్ష్మి గుండెలో భయం ప్రారంభమైంది. తన మనసులో ఇలా అనుకుంటుంది, భగవంతుడా, ఎలాంటి ఆటంకం లేకుండా చూసుకో తండ్రి అని ఆ దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది. వెంటనే నేహ కూడా అక్కడికి వచ్చి, అమ్మా, ఇప్పుడు కూడా మునుపటిలాగా జరగకుండా ఉండాలి, ఎందుకంటే మనకు అప్పుడు కూడా ఏమైందో తెలియదు కాబట్టి అని అంటుంది. అప్పుడు రాజలక్ష్మి అంటుంది, నువ్వు పొరపాటున కూడా మునుపటిలాగా అనే మాట తీయకు, ఎందుకంటే ఈసారి మనకు మంచి అమ్మాయి దొరికింది అని అంటుంది రాజలక్ష్మి. పైగా మీ అన్నయ్యకి కూడా అమ్మాయి బాగా నచ్చింది కాబట్టి ఎటువంటి గొడవలు జరగవు అని అంటుంది. పెళ్లి సందర్భంగా దగ్గర బంధువులంతా వాళ్ళ ఇంట్లో ఉండటంతో ఇల్లంతా బాగా సరదాగా ఉంటుంది. అయితే ఆ రోజు రాత్రి రాజలక్ష్మి పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళి, అమ్మా, నువ్వు మీ ఇంటికి పెద్ద కూతురువట కదా, నీకు చాలా ఓపిక ఉంటుందట, అలాగే అన్నింటినీ సర్దుకొని పోతావట కదా, అయితే చూడు తల్లి, వివాహం జరిగిన తర్వాత కొన్ని నచ్చని విషయాలు కూడా ఉంటాయి, కాబట్టి నువ్వు కాస్త ఓపిక పట్టుకోవాలి. అలాగే నా కొడుకు ఏదైనా తప్పుగా మాట్లాడితే పట్టించుకోవద్దమ్మా. అలాగే గదిలో మీ ఇద్దరి మధ్య జరిగే ఈ రహస్యం కూడా బయటకి చెప్పవద్దు. నీకు ఏదైనా ఇబ్బందిగా ఉంటే ఉదయాన్నే నాకు వచ్చి చెప్పు, ఏదైనా సమస్య ఉంటే నేను చూసుకుంటాను అని అంటుంది. కానీ ఆ అమ్మాయికి వాళ్ళ అత్తయ్య ఎందుకలా మాట్లాడింది అని అస్సలు అర్థం కాదు. ఓకే అత్తయ్య అని చెప్పగానే రాజలక్ష్మి అమ్మాయిని మనీష్ గదిలోకి పంపించారు. అమ్మాయిని గదిలోకి పంపిన రాజలక్ష్మి టెన్షన్తో సోఫాపై కూర్చుని చేతివేళ్లను విరుచుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు శుభవార్త వింటానా అని చూస్తూ ఉంటుంది. దాంతో అమ్మాయి గదిలోకి వెళ్ళిన కాసేపటికి గట్టిగా అరవటంతో వెంటనే రాజలక్ష్మి మళ్ళీ అదే జరగబోతుంది అని భయపడుతుంది. అప్పుడు ఇంట్లోనే ఉన్న బంధువులంతా ఏం జరిగిందా అని కంగారు పడుతూ అక్కడికి వస్తారు. కాసేపటికి అమ్మాయి కూడా గదిలో నుంచి బయటకి వచ్చి పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఉంటుంది. దాంతో కొందరు మహిళలు ఆమెను పట్టుకొని ఏం జరిగింది అని అడగడం ప్రారంభించారు. అరిచి అరిచి ఆ అమ్మాయి స్పృహ తప్పి కింద పడిపోయింది. వెంటనే ఆమెని హుటాహుటిగా హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు కుటుంబ సభ్యులు. ఇక ఆ తర్వాత ఏం జరగబోతుంది రాజలక్ష్మికి అర్థమై చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇక ఆ అమ్మాయి తల్లిదండ్రులకు ఫోన్ చేసి హాస్పిటల్కి రప్పిస్తారు. వాళ్ళు హాస్పిటల్కి వచ్చి మా కూతురిని ఏం చేశారు అసలు ఒక్క రోజులో అని, అసలు ఏం జరిగింది అని గూలగూల చేశారు. అప్పుడు అమ్మాయి తల్లిదండ్రులు రాజలక్ష్మిని ఆవేశంతో బాగా తిడతారు. ఆ తర్వాత రాజలక్ష్మి ఇంటికి వచ్చి తన కొడుకుని ఏం జరిగింది అని అడగాలి అనుకుంటుంది. రాజలక్ష్మి అక్కడి నుంచి హడావిడిగా ఇంటికి వచ్చేస్తుంది. ఇల్లంతా కొడుకుని వెతుకుతుంది, కానీ కొడుకు కనిపించలేదు. అంటే తన కొడుకు బయటకు వెళ్ళాడు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. దాంతో రాజలక్ష్మి మళ్ళీ హాస్పిటల్కి వెళ్తుంది. అప్పటికి తన కోడలికి స్పృహ వస్తుంది, కానీ ఆమె మళ్ళీ అత్తారింటికి వెళ్ళడానికి భయపడుతూ ఉంటుంది. అమ్మాయి తల్లిదండ్రులు మాత్రం నువ్వు అత్తారింటికి వెళ్ళాలమ్మా అని నచ్చచెబుతూ ఉంటారు. అప్పుడు రాజలక్ష్మి కూడా వచ్చి తన కోడలికి నచ్చచెబుతూ ఉంటుంది. ఏమైనా ఉంటే నేను చూసుకుంటాను తల్లి, నువ్వు అలా అనకురా, ఏమైంది చెప్పు అని తనని అడగడం మొదలుపెట్టింది. ఆ అమ్మాయి ఏం జరిగింది అని చెప్పకుండా కోపంతో నేను మీ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను అని గట్టిగా అరుస్తుంది. మీ అబ్బాయి మొహం మళ్ళీ కూడా నేను చూడలేను అని అంటుంది. ఆ అమ్మాయి మాటలు విన్న రాజలక్ష్మి చాలా బాధపడుతుంది. కానీ అక్కడున్న బంధువులంతా ఏదో జరగరానిది జరిగింది అన్నట్టుగా గుసగుసలాడుతూ ఉంటారు. వాళ్ళందరినీ చూసిన రాజలక్ష్మికి ఒక్కసారిగా తల కొట్టేసినట్టుగా అనిపించింది. దాంతో మళ్ళీ ఒకసారి అమ్మాయిని తన ఇంటికి రమ్మని అడిగింది రాజలక్ష్మి. అప్పుడు ఆ అమ్మాయి మళ్ళీ గట్టిగా అరవడంతో వెంటనే అక్కడికి వచ్చిన డాక్టర్లు వాళ్ళని తిట్టి బయటికి పంపించేశారు. దాంతో ఆ పెళ్లి కూతురు తల్లిదండ్రులు తనని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళిపోయారు. ఇక అప్పుడు రాజలక్ష్మి ఇంటికి వచ్చి అసలు ఏం జరుగుతుంది, మొదటి పెళ్లి విషయంలో కూడా ఇదే జరిగింది, మళ్ళీ ఇప్పుడు ఇదే జరిగింది అని ఆలోచిస్తూ ఉంటుంది. మనీష్ ఏమైనా తప్పు చేస్తున్నాడా, అసలు నాకేం అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఉదయం అవగానే తన కోడలి ఇంటికి ఫోన్ చేసి తన కోడలి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలని అనుకుంటుంది.
ఇక ఉదయాన్నే తన కోడలి వాళ్ళ ఇంటికి ఫోన్ చేయడంతో తన కోడలి తల్లి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. మీరు మరోసారి ఫోన్ చేస్తే బాగుండదని వార్నింగ్ ఇచ్చి పెట్టేస్తుంది. మొదట జరిగినట్టుగానే ఈ అమ్మాయి కూడా నా కొడుకుని వదిలేస్తుంది అని బోరున విలపిస్తూ ఉంటుంది. అలా మళ్ళీ కొన్ని రోజులు గడిచాయి. మనీష్కి పెళ్ళిని మర్చిపోయిన తను కుదటపడే టైంకి రాజలక్ష్మి మళ్ళీ అతనికి వివాహం చేయాలని అనుకుంటుంది. అలాగే ఆమె మనసులో ఇలా అనుకుంటుంది. అదేమిటంటే మనీష్ గదికి పంపించే కంటే ముందే ఆ అమ్మాయి గదిలో ఏం జరుగుతుందో చెప్పే అమ్మాయిని తీసుకువచ్చి వివాహం జరిపించాలి అని అనుకుంటుంది. ఎందుకంటే మనీష్ ఎంత అడిగినా అసలు చెప్పడం లేదు. ఎక్కువసార్లు అడగటంతో చిరాకు పడుతున్నాడు. అందుకని ఈసారి వచ్చే అమ్మాయి అసలు ఏం జరుగుతుందో కనీసం చెప్పే అమ్మాయిని తీసుకురావాలని అనుకుంటుంది రాజలక్ష్మి. ఇక ఇప్పుడు వచ్చే కోడలైనా భయపడకుండా తన ఇంట్లో ఉండాలి అని కోరుకుంటుంది రాజలక్ష్మి. కొన్నిసార్లు అయితే రాజలక్ష్మికి అసలు తన కొడుకుకు వివాహం చెయ్యొద్దు అని అనుకునేది. కానీ చుట్టుపక్కల వాళ్ళు బంధువులు ఇప్పటికే తన గురించి గుసగుసలాడుతున్నారని వాటన్నిటికీ ముగింపు చెప్పాలి అని మళ్ళీ వివాహం చేయాలని అనుకుంటుంది. ఇక ఈసారి రాజలక్ష్మి ఇలా అనుకుంటుంది. రెండో పెళ్లి జరిగే అమ్మాయిని కానీ లేదా వితంతువు అయిన అమ్మాయిని కానీ వివాహం చేస్తే అసలు గదిలో ఏం జరుగుతుంది అని చెబుతారు అని అనుకుంటుంది. దాంతో అలాంటి అమ్మాయిని వెతకడం మొదలుపెట్టింది. అలా కొన్ని రోజుల తర్వాత అలాంటి ఒక అమ్మాయి రాజలక్ష్మికి దొరికింది. అప్పటికే ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఏదైనా సంబంధం వస్తే త్వరగా పెళ్లి చేయాలి అని అనుకుంటూ ఉంటారు. దాంతో వాళ్ళు రాజలక్ష్మి కుటుంబం గురించి ఎటువంటి సమాచారం తెలుసుకోకుండా అమ్మాయిని ఇవ్వటానికి నిశ్చయించుకుంటారు. ఇక దాంతో రాజలక్ష్మి వాళ్ళ అబ్బాయికి ఇదివరకే వివాహం జరిగింది కానీ అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది అని చెబుతుంది. ఇప్పుడు మనీష్కి ఇవ్వబోయే అమ్మాయి వయసు చిన్నది కానీ అకస్మాత్తుగా తన భర్త చనిపోవడంతో వారి తల్లిదండ్రులు వివాహం చేయటానికి అబ్బాయిని వెతుకుతూ ఉంటారు. దాంతో వాళ్ళు మనీష్కి ఇవ్వటానికి ఒప్పుకుంటారు. రాజలక్ష్మి మొదటి నుంచి వాళ్ళను అసలు విషయం తెలియకుండా చాలా జాగ్రత్త పడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇదివరకు మనీష్కి ఒకటే వివాహం జరిగింది అని చెప్పింది. కానీ మనీష్కి మరో పెళ్లి చేసుకోమని తన తల్లి అడగటంతో మనీష్ నిరాకరిస్తాడు. నాకు అసలు వివాహం చేసుకోవడం ఇష్టం లేదు, నేను వివాహం చేసుకోను, అయినా ఇంత అందమైన అమ్మాయిని నేను అస్సలు చేసుకోలేను అన్నట్టుగా మాట్లాడాడు. పెళ్లి గురించి నా దగ్గర సంభాషణ తీసుకురావద్దు అని గట్టిగా చెప్తాడు. కానీ తన తల్లి కొడుకుని సంజాయిస్తూ ఉంటుంది. దాంతో రాజలక్ష్మి మనీష్పై కోపంగా అరుస్తూ ఉంటుంది. నీకేమైనా మతిపోయిందా మనీష్ నీ ప్రవర్తన వల్లే కదా ఇద్దరమ్మాయిలు వెళ్ళిపోయారు. అసలు ఏం జరిగింది అంటే చెప్పవు, పైగా మళ్ళీ నాకు వివాహం వద్దు అని మాట్లాడుతావు అని కోపంగా అరిచింది రాజలక్ష్మి. అయినా ఇద్దరమ్మాయిలు వెళ్ళిపోయినా నీకు వివాహం జరుగుతుందని కూడా నమ్మకం లేదు నాకు. అయినా కూడా చాలా దూరం నుంచి వాళ్లకు అబద్ధాలు చెప్పి మరి నేను అమ్మాయిని వాళ్ళకు ఒప్పించాను. మరి ఇప్పుడు నువ్వు వద్దు అని అంటావేంటి? మీ నాన్న లేరు, అలాగే నా వయసు కూడా పైబడుతూ ఉంటుంది. మన ఇద్దరిని చూసుకోవాలి అంటే ఒక తోడు ఉండాలి కదా మనీష్, ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అని కొడుకుకు నచ్చజెబుతూ తల్లి, నా ఆరోగ్యం సరిగ్గా ఉండట్లేదు, నేను ఇంకా ఎన్ని రోజులు పనిచేయగలుగుతాను, దయచేసి నా మాట కాదనకుండా నువ్వు వివాహం చేసుకో అని కొడుకును ఏడుస్తూ అడుగుతుంది. తల్లి అలా ఏడవటం చూసిన మనీష్ వివాహానికి ఒప్పుకుంటాడు. ఇక మనీష్ ఏదో విషయం దాచిపెడుతున్నాడని రాజలక్ష్మికి అర్థమవుతుంది. కానీ ఆ నిజం బయటపెట్టే అమ్మాయితోనే వివాహం జరిపించాలని ఫిక్స్ అవుతుంది. కానీ ఇప్పుడు మనీష్కి చేయబోయే అమ్మాయికి మాత్రం మునుపు ఇద్దరు అమ్మాయిలు ఏ కారణం చేత వెళ్ళిపోయారు అనే విషయం మాత్రం చెప్పదు రాజలక్ష్మి. ఇక అప్పుడు తన అన్నయ్యకి మరో పెళ్లి చేయటానికి ప్రయత్నిస్తుందని తెలుసుకున్న నేహ తన తల్లి దగ్గరికి వచ్చి, ఏందమ్మా మళ్ళీ పెళ్లి చేస్తున్నావు, ఇప్పటికే 2 సార్లు అలా జరిగింది కదా, మళ్ళీ ఎందుకు పెళ్లి చేయాలనుకుంటున్నావు అని అడిగింది. అప్పుడు రాజలక్ష్మి అంటుంది, లేదు నేహ, అసలు మీ అన్నయ్యకు ఉన్న ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలి కదమ్మా, అదేవిధంగా నాకు కూడా వయసు పెరుగుతుంది కదా, ఎవరు ఒక అమ్మాయి ఉంటే నన్ను మీ అన్నయ్యని చూసుకుంటుంది కదా అని చెబుతుంది. దాంతో తన కూతురు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. ఇక ఆ తర్వాత రాజలక్ష్మి అనుకున్న అమ్మాయితో మనీష్కి ఒక గుడిలో వివాహం జరిపిస్తుంది. ఇక ఆ తర్వాత ఒకరోజు రాత్రి రాజలక్ష్మి అమ్మాయితో చేతులు పట్టుకొని
అమ్మా, నువ్వు నాకు చాలా బాగా నచ్చావు, అందుకే నిన్ను నా కొడుకుకి భార్యగా చేసుకున్నాను. అయితే ఇప్పుడు నేను నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అని అంది. అప్పుడు అమ్మాయి రాజలక్ష్మి వైపు కాస్త ఆశ్చర్యంగా చూస్తుంది. అప్పుడు రాజలక్ష్మి, అమ్మా, మా అబ్బాయి కూడా ఈ పెళ్ళికి మొదట ఒప్పుకోలేదమ్మా. నేను బలవంతంగా ఒప్పించాను. కాబట్టి నా కొడుకు నీతో ఏమైనా కోపంగా ప్రవర్తిస్తే, ఏదైనా చేయకూడని పనులు చేస్తే నువ్వు అస్సలు భయపడకు. వాడు ఏం చేసినా కూడా నువ్వు నాకు వచ్చి చెప్పు అని అనడంతో ఆ అమ్మాయి సరే అని అంటుంది. అమ్మాయిని గదిలోకి పంపిస్తుంది రాజలక్ష్మి. అసలు సమస్య ఏంటో పరిష్కరించి వాళ్ళ జీవితాలను బాగు చేయాలని అనుకుంటుంది రాజలక్ష్మి. ఇలా ఆ అమ్మాయిని గదిలోకి పంపించాక రాజలక్ష్మి మాత్రం భయపడుతూనే సోఫాలో కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆ రోజు రాత్రి ప్రశాంతంగా గడవాలని అనుకుంటూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంతకు ముందు రాత్రులలాగా జరగకూడదని దేవుడిని ప్రార్థిస్తూ ఉంటుంది. అంతే, అంతలోనే ఆ గది నుంచి మళ్ళీ అవే అరుపులు వినిపించాయి రాజలక్ష్మికి. ఆ అరుపు వినడంతో రాజలక్ష్మికి మళ్ళీ జరగరానిదే జరిగిందని అనుకొని వెంటనే కంగారు పడుకుంటూ ఆ గది దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ఆ అమ్మాయి బయటకు వచ్చి పిచ్చిదానిలా ప్రవర్తిస్తూ ఉంటుంది. అప్పుడు రాజలక్ష్మి అమ్మాయిని గట్టిగా పట్టుకొని ఓదారుస్తూ ఉంటుంది. అప్పుడు ఆ అమ్మాయి కాస్త నెమ్మదించి వెంటనే ఆ అమ్మాయి రాజలక్ష్మికి, మీ కొడుకుకి ముందుగానే మెడికల్ చెకప్ చేయించి ఉండాల్సింది అని చెబుతుంది. మీరు గనక ఆ పని ముందుగానే చేసి ఉంటే నేను ఈరోజు ఎటువంటి ఘోరాన్ని చూసేదాన్ని కాదు అని ఆ అమ్మాయి కూడా మనీష్ని వదిలి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా విడాకులు ఇప్పించుకుంటారు. ఇక అప్పటి నుంచి రాజలక్ష్మికి ఏమీ అర్థం కాదు. తన కొడుకు గురించి ఆలోచించుకుంటూ ఒకేసారి కుప్పకూలిపోతుంది. తన కొడుకుకు ఎందుకు ఇలా జరుగుతుందని, తన కొడుకుకు ఆ గదిలో ఏం చేస్తున్నాడని పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ముగ్గురు అమ్మాయిలు ఒకే పరిస్థితిలో ఇంట్లో నుండి వెళ్ళిపోయారు. అసలు ఆ సమయంలో ఏం జరుగుతుందని బాగా కంగారు పడుతూ ఉంటుంది. ఇక మనీష్ని అడిగితే అతను ఏం చెప్పకుండా తన తల్లిపై కోప్పడుతూ తప్పించుకుంటూ ఉంటుంటాడు. ఇక తన కొడుకుని అడిగితే లాభం లేదని తన కొడుకు రోజు ఏం చేస్తున్నాడు అని గమనించడం మొదలుపెట్టింది. కానీ ఎక్కడ కూడా మనీష్లో ఎటువంటి తప్పు కనిపించలేదు. ఎప్పుడు ఉన్నట్టుగానే సాధారణంగానే ఉన్నాడు. అయితే రాజలక్ష్మి ఒకరోజు మనీష్ స్నేహితుడికి ఫోన్ చేసి, మనీష్ నీకు ఏదైనా విషయాల గురించి చెప్తున్నాడా అని అడుగుతుంది. అప్పుడు అతడు నాకు ఏమీ చెప్పలేదు అని సమాధానం ఇస్తాడు. దాంతో రాజలక్ష్మి ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే మనీష్కి అతడు చాలా బెస్ట్ ఫ్రెండు. ఏదైనా విషయం ఉంటే అతడితో షేర్ చేసుకుంటాడు. కానీ మనీష్ అతనికి ఏమీ చెప్పలేదు అని అనుకుంటుంది. ఇక దాంతో రాజలక్ష్మి చాలా ఆలోచనలో పడుతుంది. తను బాధపడుతూ ఉంటుంది. అలా 6 నెలలు గడిచిపోయాయి. రాజలక్ష్మి మాత్రం తన కొడుకుకు మనీష్కి పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అలా రాజలక్ష్మి చివరగా ఒక నిర్ణయం తీసుకుంటుంది. అదేమిటంటే ఈసారి ఎలాగైనా నిజం తెలుసుకోవాలి అని అనుకుంటుంది. దానికోసం మళ్ళీ 4వ పెళ్లి చేయాలి అని అనుకుంటుంది. కానీ ఇప్పుడు వచ్చే అమ్మాయికి అన్ని విషయాలు దాచిపెట్టకుండా చెప్పి అన్ని జాగ్రత్తలతో వివాహం చేయాలి అని అనుకుంటుంది. దానికోసం చాలా రోజులుగా తిరిగి ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటుంది. ఆ అమ్మాయి కుటుంబం చాలా నిరుపేద కుటుంబం. దానితో ఆ కుటుంబం ఆ అమ్మాయికి పెళ్లి చేయాలి అని అనుకుంటుంది. కానీ వారికి రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం. దాంతో ఎలా చేయాలి అని సందిగ్ధంలో ఉంటారు ఆ ఫ్యామిలీ. అలాగే ఆ అమ్మాయికి 2 తమ్ముళ్ళు ఉన్నారు. వారిని కనీసం చదివించడానికి కూడా వాళ్ళకి డబ్బులు లేవు. దాంతో రాజలక్ష్మి వాళ్ళ తమ్ముళ్లను కూడా నేను చదివిస్తాను అని చెప్పడంతో ఆ ఫ్యామిలీ చాలా సంతోషపడింది. వాళ్ళ కుటుంబం గురించి తెలుసుకున్న రాజలక్ష్మి వెంటనే వారి ఇంటికి సంప్రదించి తనతో పెళ్లి విషయాలను చేయించుకుంది. మీరు ఎలాంటి కానుకలు ఇవ్వాల్సిన అవసరం లేదు, అలాగే పెళ్లి ఖర్చు కూడా తానే పెట్టుకుంటానని చెప్పింది. దాంతో ఆ అమ్మాయి కుటుంబం చాలా సంతోషపడి తన అమ్మాయి జీవితం చాలా బాగా ఉండబోతుంది అనుకొని ఒప్పుకున్నారు. దాంతో జరిగిన నిజాలు అన్నింటినీ ఆ అమ్మాయికి చెప్పి ఆ అమ్మాయితో పెళ్లి నిశ్చయం చేసింది రాజలక్ష్మి. కానీ ఆ అమ్మాయి తల్లిదండ్రులకు మాత్రం ఈ విషయాలన్నీ చెప్పలేదు. ఆ తర్వాత ఈ విషయాలన్నీ చెప్పిన అమ్మాయి మొదటగా పెళ్లికి ఒప్పుకోలేదు. ఆ అమ్మాయి భయపడింది. కానీ తన కుటుంబ పరిస్థితి చాలా దీనస్థితిలో ఉండటంతో తన తమ్ముళ్ళ చదువు కూడా కొనసాగుతుంది కదా అని ఆ అమ్మాయి ఒప్పుకుంటుంది. ఆ అమ్మాయి ఇలా అనుకుంటుంది, ఏం జరిగినా నేను భరించాలి, ఎందుకంటే ఆ చిన్న త్యాగం వల్ల నా కుటుంబం మెరుగుపడుతుంది, నా తమ్ముళ్ళు మంచి చదువులు చదువుకుంటారు అని అనుకుంటుంది. ఆ అమ్మాయి పేరు రజిత. ఆ అమ్మాయి పేద కుటుంబానికి చెందిన అమ్మాయి.
చాలా మంచి గుణాలు ఉన్నాయి. అలాగే చాలా అందంగా ఉంటుంది. మంచి తెలివితేటలు కలది. దాంతో రజిత తన ఇంటికి కోడలిగా వస్తే నా అదృష్టం అని భావిస్తుంది రాజలక్ష్మి. అలా మొత్తానికి ఈసారి తన కొడుకుకి 4వ పెళ్లి కూడా చేసేసింది. పెళ్లి మాత్రం ఒక చిన్న గుడిలో సింపుల్గా చేసింది రాజలక్ష్మి. ఆ తర్వాత రోజు రాత్రి రాజలక్ష్మి రజితకి అన్ని విషయాలు జాగ్రత్తలు చెప్పి మనీష్ గదిలోకి పంపిస్తుంది. ఇక రాజలక్ష్మి బయటే ఉండి మళ్ళీ ఏం జరగబోతుందా అని ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. కానీ ఉదయం వరకు ఆ గది నుండి ఎలాంటి అరుపులు కానీ, అమ్మాయి అరిచినట్టుగా కానీ ఎటువంటి శబ్దము వినిపించలేదు. ఇక ఉదయం అయ్యేసరికి రజిత కానీ మనీష్ కానీ గది నుండి బయటకు రాలేదు. ఏం జరిగిందా అని రాజలక్ష్మి డోర్ కొడుతూనే ఉంది. కానీ ఎవరూ గది డోర్ తీయడం లేదు. దాంతో రాజలక్ష్మి లోపల ఏం జరుగుతుందో అని టెన్షన్ పడి తన దగ్గర ఉన్న మరో తాళం తీసి గది తలుపు తెరిచింది. అంతే, అక్కడ ఉన్న దృశ్యం చూసి రాజలక్ష్మి కాళ్ళ కింద భూమి కదిలినట్టుగా అనిపించింది. ఎందుకంటే అక్కడ రజిత కింద అపస్మారక స్థితిలో పడి ఉంది. ఆ సమయంలో మనీష్ అక్కడ కనిపించలేదు. మనీష్ ఏమయ్యాడు అని వెతకడం ప్రారంభించింది. అయితే మనీష్ బాత్రూంలో ఉన్నాడని అనుకుంది. రాజలక్ష్మి వెంటనే డాక్టర్ని ఇంటికి పిలిచింది. అప్పుడు డాక్టర్ హుటాహుటిగా ఇంటికి వచ్చి ఆ అమ్మాయిని చెక్ చేసి ఆ అమ్మాయి భయంతో అపస్మారక స్థితికి వెళ్ళిందని చెప్తాడు. ఇక అప్పుడు మనీష్ వెంటనే బాత్రూంలో నుంచి బయటికి వస్తాడు. ఆ తర్వాత మనీష్ని గమనించిన రాజలక్ష్మికి మనీష్లో కొంత ఆందోళన కనిపిస్తుంది. కానీ డాక్టర్ రజితకి కొన్ని మందులు రాసి కాసేపట్లో తన స్పృహలోకి వస్తుంది అని చెప్పి డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మనీష్ ఆఫీస్కి రెడీ అయ్యి వెళ్ళిపోతాడు. రాజలక్ష్మి మాత్రం రజిత దగ్గరే ఉంటూ తన ఆరోగ్య పరిస్థితిని గమనిస్తూ ఉంటుంది. కాసేపటికి రజిత స్పృహలోకి వస్తుంది. వెంటనే తన అత్తయ్యతో, అత్తయ్య నేను ఇక్కడ ఉండలేను అని చెబుతుంది. అలాగే నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని అంటుంది. అలాగే మీ అబ్బాయి గురించి నా తల్లిదండ్రులకు నేను ఏమీ చెప్పను, నేను ఏదో ఒకటి చెప్పేస్తాను, కానీ నేను మాత్రం ఈ ఇంట్లో ఉండను. దీంతో రాజలక్ష్మి కంగారు పడుతూ రజిత అసలు ఏం జరిగింది అని అడుగుతుంది. ఇక ఆ తర్వాత రాజలక్ష్మి రజితని ప్లీజ్ నాకు ఒక సహాయం చెయ్యి, అదేమిటంటే రాత్రి గదిలో ఏం జరుగుతుందో చెప్పు అని అడుగుతుంది. దయచేసి చెప్పు అని మళ్ళీ మళ్ళీ బతిమాలుతూ ఉంటుంది. అప్పుడు రజిత, ఆంటీ నేను మనీష్ గురించి ఏం చెప్పను, ఒకవేళ నేను చెబితే అతను నన్ను ఖచ్చితంగా చంపేస్తాడు, అలాగే నా కుటుంబాన్ని కూడా వదిలిపెట్టడు. దయచేసి నన్ను ఏమీ అడగకుండా నన్ను మా ఇంటికి వెళ్ళనివ్వండి అత్తయ్య గారు అని ప్రాధేయపడుతుంది. దాంతో ఏం చేయలేని రాజలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక రజిత కూడా ఆ ఇంటి నుండి తన ఇంటికి వెళ్ళిపోతుంది. దాంతో రజిత వెళ్ళి తన తల్లిదండ్రులకు విషయాన్ని చెబితే వాళ్ళు ఫోన్ చేసి నన్ను తిడతారేమో అని టెన్షన్ పడుతూ ఉంటుంది రాజలక్ష్మి. కానీ వాళ్ళ నుంచి ఎటువంటి ఫోన్ రాలేదు. దాంతో రజిత తన తల్లిదండ్రులకు ఏమీ చెప్పలేదు అని భావించింది. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన 3 అమ్మాయిలు కూడా మరుసటి రోజు విడాకులు తీసుకున్నారు. కానీ రజిత మాత్రం అలా చేయలేదు. ఒకరోజు గడిచినా కూడా ఎటువంటి ఫోన్ రాకపోవడంతో తను ఊపిరి పీల్చుకుంది. రాజలక్ష్మి మాత్రం ఇంకా రజిత తన కోడలే అని భావిస్తుంది. ఆ తర్వాత ఎలాగైనా మనీష్కి చెకప్ చేయించాలి అని అనుకుంటుంది. అలా చెకప్ చేస్తాను రా అని అంటే ఒప్పుకోడు. కాబట్టి మనీష్కి ఆహారం పెట్టి అందులో నిద్ర మాత్రలు ఇస్తుంది. ఆ తర్వాత మనీష్ నిద్రలోకి వెళ్ళగానే రాజలక్ష్మి వెంటనే డాక్టర్ని పిలిపించి చెకప్ చేయిస్తుంది. అప్పుడు వచ్చిన డాక్టర్ అజయ్ దగ్గర కొన్ని శాంపిల్స్ తీసుకొని రిపోర్ట్ వచ్చాక ఏముందో చెప్తానని వెళ్తాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు డాక్టర్ ఫోన్ చేసి రిపోర్ట్లో ఏమీ లేదని, అన్ని రిపోర్ట్స్ నార్మల్గా ఉన్నాయని చెప్తాడు. దాంతో రాజలక్ష్మి ఆ మాటలు విని ఆశ్చర్యపోతుంది. అంతా మామూలుగానే ఉంటే మరి ఎందుకు అలా జరుగుతుంది, అసలు ఏమైంది అని కంగారు పడుతూ ఉంటుంది. దాంతో ఒక నిర్ణయం తీసుకుని రజిత దగ్గరికి వెళ్తుంది. రాజలక్ష్మి రజిత ఇంటికి వెళ్ళగానే రజిత తల్లిదండ్రులు రాజలక్ష్మికి అతిథి మర్యాదలు చేస్తారు. కానీ రజిత మాత్రం రాజలక్ష్మిని చూసి చాలా భయపడి ఒక గదిలోకి వెళ్ళిపోతుంది. వెంటనే రాజలక్ష్మి కూడా రజితతో పాటు ఆ గదిలోకి వెళ్తుంది. ఇప్పుడు రజిత అంటుంది, ఆంటీ నేను ఇంతకుముందే చెప్పి వచ్చాను కదా, నేను మాత్రం మీ ఇంటికి రాను అని అంటుంది. కానీ రాజలక్ష్మి మాత్రం తన 2 చేతులు జోడించి, రజిత నా చివరి నమ్మకం నువ్వే తల్లి, నా కొడుకు దగ్గర ఉన్న లోపం ఏంటో చెప్పు, నువ్వు చెప్తేనే నేను తెలుసుకుంటాను, కాబట్టి చేతులు జోడించి మరీ అడుగుతున్నాను తల్లి అని బోరున విలపిస్తుంది. అప్పుడు రజిత కూడా బాధపడి, ఆంటీ నేను ఈ విషయం చెప్పలేను అని అంటుంది. వెంటనే రాజలక్ష్మి ఇలా అంటుంది, సరే నువ్వు చెప్పకపోతే పర్వాలేదు,
నేనే నా కళ్ళతో చూస్తాను కాబట్టి నువ్వు ఒక్క సహాయం చెయ్యి అని అంటుంది. ఏంటి ఆంటీ చెప్పండి అని అడుగుతుంది. అప్పుడు రాజలక్ష్మి, ఒక్కరోజు రాత్రి నా కొడుకు గదిలో ఉండు, ఆ తర్వాత ఏం జరుగుతుందో నువ్వు చెప్పకపోయినా నేను తెలుసుకుంటాను అని అంటుంది. కానీ ఆ మాటలు వింటున్న రజితకు మాత్రం భయంతో చేతులు వణికిపోతున్నాయి. కానీ రాజలక్ష్మి మాత్రం చాలా బతిమాలుతూ ఉంటుంది. దాంతో రజిత తప్పలేక ఒప్పుకుంటుంది. ఆ తర్వాత రజితని ఇంటికి తీసుకొని వెళ్తుంది రాజలక్ష్మి. ఆ రోజు రాజలక్ష్మి రజితని పెళ్లి కూతురులా తయారు చేసి మనీష్ గదిలో కూర్చోబెడుతుంది. ఆ తర్వాత మనీష్కి ఫోన్ చేసి రజిత వచ్చింది అని చెప్పి ఆఫీస్ నుండి త్వరగా రమ్మని చెప్తుంది. అలాగే నేను ఇంట్లో ఉండడం లేదు నాన్న. మనీష్, అమ్మమ్మకి ఆరోగ్యం బాగోలేదు, తనని చూడటానికి వెళ్తున్నాను అని చెబుతుంది. దాంతో మనీష్ సరే అమ్మా అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. అలా కాసేపటి తర్వాత అజయ్ ఆఫీస్ నుండి వచ్చి తన గదిలోకి వస్తాడు. అక్కడ పెళ్లి కూతురులాగా ముస్తాబైన ఉన్న రజితను చూసి ఏమనకుండా బాత్రూంలోకి వెళ్తాడు. రజిత మాత్రం చాలా భయపడుతూ ఇంకా కంగారు పడుతూ ఉంటుంది. అదే రూంలో ఒక దగ్గర దాచుకున్న రాజలక్ష్మి మాత్రం ఏం జరుగుతుందా తెలుసుకోవటానికి తపన పడుతూ ఉంటుంది. అదే సమయంలో బాత్రూంలో నుండి ఒక అమ్మాయి గొంతుతో అరుపులు వినిపిస్తాయి. ఆ అరుపులు విన్న రాజలక్ష్మి ఆశ్చర్యపోతుంది. కానీ రజిత మాత్రం వణుకుతూ ఉంటుంది. రాజలక్ష్మి మాత్రం బాత్రూంలో మనీష్ తప్ప ఇంకెవరున్నారు అని అనుకుంటుంది. వెంటనే మనీష్ బయటకి రాగా రాజలక్ష్మి మనీష్ని చూసి భయపడుతుంది. ఎందుకంటే మనీష్ మాత్రం అచ్చం ఆడవారిలాగా దుస్తువులు ధరించి అమ్మాయి గొంతుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక రజిత దగ్గరికి వచ్చి, నిన్ను నేను మళ్ళీ నా జీవితంలోకి రావద్దు అన్నాను కదా అని గంభీరమైన గొంతుతో అరుస్తూ ఉన్నాడు. అయినా నువ్వు నా మాట వినలేదు కాబట్టి నీ చావును నువ్వే కోరి తెచ్చుకున్నావు అని అంటాడు. ఆ తర్వాత పెద్ద పెద్దగా నవ్వుతూ ఉంటాడు. వెంటనే వణికిపోతున్న రజిత రాజలక్ష్మి దగ్గరికి వెళ్ళి రాజలక్ష్మిని గట్టిగా పట్టుకుంటుంది. అప్పుడు రాజలక్ష్మి మనీష్ ముందుకి వచ్చి, మనీష్ నీకు అసలు ఏం జరిగింది అని గట్టిగా అరుస్తుంది. అప్పుడు మనీష్ ఇలా అంటాడు, మనీషా, అది ఎవరు? నా పేరు శకుంతల అనడంతో రాజలక్ష్మి షాక్ అవుతుంది. ఇక భయంతో వణుకుతున్న రజిత మాత్రం ఆ గదిలో నుండి వెళ్ళిపోతుంది. అలా కాసేపటికి రాజలక్ష్మి కూడా ఆ గది నుండి బయటకు వచ్చి ఆ గది తలుపులు పెట్టేస్తుంది. బయటికి వచ్చిన రాజలక్ష్మితో రజిత ఇలా అంటుంది, చూశారు కదా ఆంటీ, రోజు ఇదే జరిగేది అని అంటుంది. ఇప్పుడు ఆ గదిలో మీరు ఉన్నారని అతడికి తెలుసు కాబట్టి నన్ను నా కుటుంబాన్ని ఖచ్చితంగా చంపేస్తాడు అని భయపడుతూ ఉంటుంది. దాంతో రాజలక్ష్మి నేనున్నాను నీకు, ఎలాంటి భయం వద్దు అని ఆమె హామీ ఇస్తుంది. ఇక మరుసటి రోజు ఉదయాన్నే రాజలక్ష్మి డాక్టర్ని ఇంటికి పిలిపించి మనీష్ గురించి జరిగిన విషయమంతా చెబుతుంది. బహుశా దయ్యం పట్టి ఉండవచ్చు అని అనుకుంటుంది. కానీ ఆ డాక్టర్ అతనికి ఎటువంటి దయ్యం పట్టలేదు, అతనికి మానసిక స్థితి బాగోలేదు అన్నట్టుగా అనిపిస్తుంది అని అంటాడు. ఎవరికైతే ఇలాంటి సినిమాలు కానీ ఏవైనా అలాంటి పుస్తకాలు కానీ చదివితే అందులో ఉన్న పాత్రలు తామే అనుకొని ప్రవర్తిస్తూ ఉంటారు. కావున మనీష్ కూడా అలాంటి స్థితిలో ఉన్నాడు అని చెప్తాడు. అలాగే ఈ సమస్యకు మార్గం ఉంది, అది నేను చెప్తాను. కొన్ని మందులతో పాటు అతనికి ఇష్టమైన వారి ప్రేమను అందిస్తూ ఉండాలి అని చెప్పాడు. అప్పుడు అతనికి ఉన్న జబ్బు నయమవుతుంది అని అంటాడు. అంటే మనీష్ ఒక వింతైన జబ్బుతో బాధపడుతున్నాడు. అది కూడా కొత్త పెళ్లి కూతురిని చూస్తేనే అతడికి అలా జరుగుతుంది. కాబట్టి మనీష్ ఎందుకిలా చేస్తున్నాడు అనేది పరిష్కారం ఖచ్చితంగా ఆయన గదిలోనే ఉంటుంది అని చెప్తాడు. కావున రాజలక్ష్మి గారికి ముందుగా ఆ విషయాన్ని తెలుసుకోమని డాక్టర్ అంటాడు. అప్పుడు రజిత అక్కడే ఉండగా తన ఇంటికి వెళ్ళిపోతాను అని రాజలక్ష్మికి చెప్తుంది. కానీ రాజలక్ష్మి మాత్రం ఇది నీ ఇల్లు, నువ్వు నా కోడలివి, నువ్వు ఇక వెళ్ళకూడదు అని చెప్తుంది. కానీ రజిత మాత్రం ఆంటీ మీరు కూడా రాత్రి ఏం జరిగిందో చూశారు కదా అని అంటుంది. కానీ రాజలక్ష్మి రజితకు నచ్చచెప్పడంతో సరే అని ఒప్పుకొని అక్కడే ఉంటుంది. ఆ తర్వాత మనీష్ గది డోర్ కొట్టగా రాజలక్ష్మి వెళ్ళి డోర్ తీస్తుంది. ఆ తర్వాత మనీష్ గది తలుపు ఎందుకు పెట్టారు అని గట్టిగా అరిచి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇక వెంటనే రాజలక్ష్మి మనీష్ గదిలోకి వెళ్తుంది. అక్కడ చాలా పుస్తకాలు ఉన్నాయి. అన్ని పుస్తకాలు చూడడం మొదలుపెట్టింది రాజలక్ష్మి. అలా చూస్తూ చూస్తూ ఉండగా రాజలక్ష్మికి ఒక పుస్తకం శకుంతల పాత్ర కనిపించింది. ఆ కథలో పెళ్లి చేసుకున్న రోజు తన భర్త ఆమెను బయటికి పంపించి మరో అమ్మాయిని తెచ్చుకుంటాడు. దాంతో శకుంతల మానసిక రోగిగా మారుతుంది. దాంతో శకుంతల ఎక్కడికైనా పెళ్లికి వెళ్తే అక్కడ కొత్త పెళ్లి కూతురిని చూస్తే చాలు కొట్టడానికి వెళ్ళేది, వింత వింత వేషాలు వేసేది. అలా కథ ఉంది.
దీంతో మనీష్ ఆ శకుంతల పాత్రలో నీలమైపోయాడని తెలుసుకున్న రాజలక్ష్మి డాక్టర్కి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పడంతో దాంతో డాక్టర్ కొన్ని మందులు రాసిస్తాడు. ఆ పుస్తకాలన్నీ కూడా తీసేయమని చెప్తాడు. అలాగే కొన్ని రోజుల తర్వాత మనీష్ మామూలు మనిషిగా మారుతాడు. ఆ తర్వాత మనీష్కి రజితపై ప్రేమ కూడా పుడుతుంది. 3 నెలల తర్వాత వారిద్దరి మధ్య బంధం మరింత బలపడుతుంది. దీంతో రజిత అక్కడే అదే ఇంట్లో కోడలిగా ఉండిపోతుంది. ఇక కొడుకు సంతోషంగా ఉండడంతో చూసిన రాజలక్ష్మి ఈ జన్మకు ఇది చాలు, ఎందుకంటే చాలా కష్టపడి ఈ స్థితిలో ఉన్నాను అని అనుకుంటుంది. అలా అప్పటి నుంచి వారి కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. చివరి వరకు చూసినందుకు చాలా ధన్యవాదాలు. అలాగే ఈ వీడియో గనక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. మీరు షేర్ చేయడం వల్ల మరికొంతమందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.